ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎండలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల గత 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే ఈరోజు సాటర్డే సడన్గా నాకు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని అనిపించింది. కాకపోతే నేను మార్నింగ్ వెళ్ళాల్సింది ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఎండల కారణంగా ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను. బాబుకి ఇబ్బంది అవుతుంది కదా, నేను బైక్ మీద వెళ్ళాలి. సాటర్డే కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా జనం ఉన్నారు. అందులో మా టికెట్ కూడా ఉచిత దర్శనానికి వెళ్ళడం ఎందుకని నేను 300 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. 300 రూపీస్ దర్శనం కూడా చాలా రష్గా ఉంది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది అనుకున్నాను. కాకపోతే దేవుడికి క్లోజింగ్ టైం అని చెప్పి మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అసలు నేను. అందులో మా వాడైతే చాలా విసిగించాడు టెంపుల్ దగ్గర. అయినా కూడా పట్టుకొని ఎలా హ్యాండిల్ చేయాలనుకున్నాను. కానీ ఇదంతా వరాహ లక్ష్మీ స్వామి దయ కాబట్టి మాకు దర్శనం అనేది చాలా బాగా అయిపోయింది. అయితే చోడవరంలోని 5 o'clock స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే 6 నుంచి 9 వరకే టెంపుల్ ఉంటుందని చెప్పారు. కరెక్ట్గా నేను వచ్చే టైంకే కరెక్ట్గా టికెట్స్ క్లోజింగ్ టైం పెట్టారు. కరెక్ట్గా మాకు ఆ స్వామి దయ వల్ల ఏలమో మరి మాకు తెలియలేదు. కరెక్ట్గా దర్శనం కూడా సాటర్డే కారణంగా జనాన్ని చూసి భయపడిపోయాను. 2 hours 3 hours అయితే ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ స్వామి దయ మాకు మా మ్యాచ్ చూపించాడు.